హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు మైదా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మైదా లడ్డు ఎక్కువగానే ఈ మైదా లడ్డు అనేది దివాళీ ఫెస్టివల్ అప్పుడు చేస్తుంటారండి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఈ లడ్డు చేస్తుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ లడ్డు మనము ఏంటంటే 1 మంత్ పైన నిల్వ ఉంటుందండి. మనం చేసి పెట్టుకుంటే ఒక బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ పైన నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మైదా లడ్డుని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు మైదా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది మైదా లడ్డు అనేది ఎక్కువగా నార్త్ ఇండియన్ చేస్తుంటారండి. ఈ లడ్డు అనేది నార్త్ ఇండియన్ ఎక్కువ బాంబే సైడ్ ఇట్లా చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ లడ్డు ఎక్కువ దివాళీ ఫెస్టివల్కి చేస్తారండి. మైదా లడ్డు అనేది టేస్ట్ కూడా అండి చాలా సూపర్గా ఉంటుంది. మనకు ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అలాంటి టేస్ట్ ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇలాచీ తీసుకోవాలండి, నెయ్యి 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ అంటే మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, షుగర్ అండి. నేను షుగర్ అనేది 200 గ్రామ్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. మైదా పిండి 250 గ్రామ్స్ తీసుకున్నా. మీరు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు. షుగర్ అనేది ఏంటంటే మనం మిక్సీకి వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే షుగర్ని మనం మిక్సీకి వేసేసుకుందాము. అలాగే ఇందులో ఏంటంటే ఇలాచీ పౌడర్, ఇలాచీ ఇందులో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీకి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, మనము షుగర్ అనేది ఇలా పౌడర్గా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకు మైదా పిండిని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. మైదా పిండిని మనం ఇప్పుడు జల్లించుకోవాలి. మనకేంటంటే పిండి జల్లించుకున్నాక ప్యాన్ పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్యాన్ పెట్టాను. ప్యాన్ అనేది కొద్దిగా మనకి వేడి కావాలి. ఫ్రెండ్స్ మనం ప్యాన్ పెట్టేసాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాము ముందుగా. ఇది లైట్గా వేపుకోవాలండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఏ ఉంటే వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వేయలేదు, అవి కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాము అన్ని మొత్తము. ఏంటంటే ఇంకా నెయ్యి వేసేసుకుందాము మనము. కొద్దిగా వేడి కావాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనము మైదా పిండి వేసేసుకోవాలండి. ఇందాక నుంచి చూడండి, మైదాని మనము నెయ్యిలో మంచిగా వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఫ్రెండ్స్ ఇది మంచిగా వేపుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే మనకు కొద్దిగా కలర్ రావాలండి. లైట్గా మైదా అనేది లైట్గా బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడే మనకు పిండి నెయ్యిలో వేగినాక మంచిగా స్మెల్ వస్తుందండి. ఫ్రెండ్స్ ఇది బాగా వేపుకోవాలండి.
కింద మనము అంటే మాడని వేయకుండా అంటే మనకు ఇది మంచిగా బాగా వేపుకోవాలంటే 10 మినిట్స్ అన్న పడుతుంది. 10 లేకుంటే 5 మినిట్స్ అండి మంచిగా వేపుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మైదా లడ్డుకి ఇది మనము వేపుకున్నది ఈ టైప్లో కలర్ రావాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇలాగే పెడితే మనకు అంటే అడుగంటిపోతుంది పిండి అనేది. వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తము. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అప్పుడు ఈ షుగర్ పౌడర్ అనేది ఇందులోకి కలుపుకొని లడ్డూలు కట్టుకోవాలండి. ఇప్పుడు ఇది వేడిగా ఉంది, కొద్దిగా మనం చల్లార్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ షుగర్ పౌడర్ వేసేసుకుందాము. మనం అంటే మిక్సీకి వేసుకున్నది మొత్తము వేసుకొని కలుపుకోవాలంటే గోరెచ్చగా ఉన్నప్పుడు, ఇది వేడిగా ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు గోరెచ్చగా ఉందండి. ఫ్రెండ్స్ ఇందులోకి షుగర్ వేసుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా మీకు కావాల్స్తే నెయ్యి అంటే మిడిల్లో వేసుకోవచ్చు అండి. యాడ్ చేసుకొని లడ్డూలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు లడ్డూలు అనేది. ఫ్రెండ్స్ మీకు లడ్డూలు ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి. మనకు ఈజీగా ఇది లడ్డూలు అనేది కట్టుకోవచ్చు, మనము చూపిస్తున్నాను. అంటే మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు లడ్డూలు అంటే కట్టడానికి రాకుంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కట్టాలండి. ఫ్రెండ్స్ ఏంటంటే 2 హ్యాండ్స్తో చేయొచ్చండి లడ్డూలు కట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు అంటే సింగిల్ హ్యాండ్తో చూపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్తో అంటే నేను కెమెరా పట్టుకున్నాను, అందుకని మీకు సింగిల్ హ్యాండ్తో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక ఈ టైప్లో మనం లడ్డు చేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మిగతా లడ్డూలని చేసేసుకుందామండి. కొద్దిగా మీకు అంటే ఫస్ట్ టైం కట్టడానికి రాని వాళ్ళకి కొద్దిగా మీరు నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? మిగతా ఇవన్నీ మనం ఇప్పుడు మిగతా లడ్డూలని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఫ్రెండ్స్ చూడండి, మనకు మైదా లడ్డు అనేది రెడీగా అయిపోయిందండి. ఇది సూపర్గా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుందండి. మనకు సునుండలు ఎలా ఉంటుందో అలాంటి టైప్ టేస్ట్ ఉంటుంది. అంటే రుచి కూడా చాలా బాగుంటుందండి మైదా లడ్డు అనేది. ఇది దివాళీ అప్పుడు ఫెస్టివల్ అప్పుడు చాలా చేస్తుంటారండి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తుంటారు ఈ లడ్డు అనేది. ఈ లడ్డు ఏంటంటే మనకు ఫ్రెండ్స్ 1 మంత్ పైన నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఒక కంటైనర్లో పెట్టేసుకుంటే గాలి ఆడకుండా మంచిగా పెట్టేస్తే 1 మంత్ వరకు ఉంటుందండి లడ్డు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ కంపల్సరీ ప్రెస్ చేయండి. అది నేను ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్?